ప్రస్తుతం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. 7,259 కోట్ల రూపాయలు మాత్రమే ఈ రాష్ట్ర విభజన జరిగే నాటికి పవర్ పర్చేజ్ పేరు మీద ఉన్నటువంటి బకాయి కేవలం 7,259 రూపాయలు మాత్రమే. కేవలం ఈ 9.5 ఏళ్లు 10 ఏళ్లలో 59,580 కోట్ల రూపాయలు కేవలం పవర్ పర్చేజ్ కోసం వీళ్ళు ఖర్చు పెట్టింది కొన్నది. ఇంత పెద్ద మొత్తంలో అప్పు చేసి కరెంటు కొనడానికి ఇంత నేను ఏది భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ పెడుతున్నా, యాదాద్రి పవర్ స్టేషన్ పెడుతున్నాని దానికి అప్పు, దానికి ఆ రెండింటికి కలిపి 50,000 కోట్లు. అసలు ఏడ చూసినా అంటే అంది వచ్చిన ప్రతి డిపార్ట్మెంట్ని అప్పుల రూపేణా తాకట్టు పెట్టి రాష్ట్రాన్ని సమాజాన్ని అత్యంత భయంకరమైన ఆందోళనకర పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం నెట్టేసింది. అందుకే వాస్తవ విషయాలన్నీ కూడా మేము మొన్న సాధ్యమైనంత మేరకు శాసనసభలో బయట ప్రజలు చెప్పడం కోసం ప్రయత్నం చేశాం. వైట్ పేపర్ శ్వేతపత్రం రూపేణ ఈ ఆందోళనకరమైనటువంటి ఇన్ని వేల కోట్ల రూపాయల అప్పులు చూస్తూ ఉంటే ఒక్కో శాఖకి ఈ రాష్ట్రాన్ని మళ్లీ తిరిగి ట్రాక్ మీద పెట్టాలంటే చాలా నిబద్ధతతో ప్రణాళికాబద్ధంగా ముందు చూపుతో ఆలోచన చేసి దీన్ని అడుగులు ముందు వేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఒక్కరోజు కూడా నిరుపయోగంగా పెట్టకుండా సాధ్యమైనంత మేరకు డిపార్ట్మెంట్లన్నింటినీ కూడా రివ్యూ చేస్తూ కేవలం రాజధానిలో ఉండి కాకుండా క్షేత్రస్థాయిలో ఆయా ప్రాంతాల్లో ఎక్కడెక్కడైతే ప్రాజెక్టులు ఉన్నాయో వాటి దగ్గర కూడా వెళ్లి ఉన్నటువంటి సమగ్రమైన సమాచారాన్ని తీసుకొని సాధ్యమైనంత మేరకు వాస్తవ పరిస్థితులన్నీ రాష్ట్ర ప్రజలకి ఈ స్టేక్ హోల్డర్స్ అందరికీ చెప్పి ఇది మన రాష్ట్రం, మన ముందున్నటువంటి పరిస్థితి, మనం వేసుకోవాల్సిన గోళ్లు, భవిష్యత్తులో మనం నడవాల్సిన పరిస్థితి, బాట, వాటన్నిటిని కూడా సక్రమంగా వేసుకొని ముందుకు పోవటం కోసం ప్రయత్నం అంతా చేద్దామని చెప్పి ప్రజలు కూడా తెలియజెప్తూ ఈ వాస్తవ పరిస్థితులు మీ అందరికి చెప్పకపోతే నాది తప్పుగా మిగిలిపోతుంది. అందుకే నేను సాధ్యమైనంత వరకు ఈ అంకెలు ఇవన్నీ కూడా ఆన్ రికార్డ్ స్టాటిస్టిక్స్ నుంచి తీసుకునే ఈ గాలి కబుర్లు కాదు, రాజకీయ ఉపన్యాసాలు అంతకంటే కాదు. కేవలం స్టాటిస్టిక్స్ నుంచి ఈ ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు, తెచ్చిన అప్పులు, వీటన్నిటిని తీసుకొని మీకు సమగ్రంగా సమాచారం ఇస్తా ఉన్నాం. ఇది నిజంగా ఎందుకనంటే పవర్ సెక్టార్ ఇంత లోతుల్లో పేకలతో లోతుల్లో అప్పుల్లో ముంచేయటం అంటే ప్రతి పనికి ఈరోజు పవరే కావాలి, ప్రతి ప్రొడక్షన్కి పవరే కావాలి. మనిషి మనుగడకి మొత్తం రోజువారు ఉదయం లేచింది రాత్రి పడుకునేంత వరకు మళ్ళీ నిద్రపోయినప్పుడు కూడా మనకు కావాల్సింది పవర్. అట్లా మనిషి జీవితంతో పెరవేసుకున్నటువంటి పవర్ సెక్టార్ని ఏకల్లో తప్పుల్లో ముంచేసి కోలుకోకుండా చేసినటువంటి ప్రభుత్వాన్ని ఏం చేయాలో, గత ప్రభుత్వాన్ని ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. కానీ బాధ్యత కలిగినటువంటి ఈనాటి కాంగ్రెస్ ప్రభుత్వం తప్పనిసరిగా లోతుగా అధ్యయనం చేస్తూ ఆయా వ్యవస్థల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగ వ్యవస్థలందరికీ కూడా ఒక పాజిటివ్ దృక్పథంతో ఈ ఉన్న సమస్యలన్నింటినీ కూడా అధిగమించి ముందుకు పోతూ ఈ సమాజానికి, ఈ రాష్ట్రానికి కొన్ని లక్ష్యాల కోసం మనం ఈ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం. ఇక్కడ ఉన్నటువంటి సమాజానికి మంచి భవిష్యత్తు ఇవ్వడం కోసం ఈ రాష్ట్రాన్ని కోరి తెచ్చుకున్నాం. ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం. ఇక్కడ ఉన్నటువంటి వనరుల్ని ఈ ప్రాంత ప్రజల అభివృద్ధి కోసం వాడుకొని ఒక మంచి రాష్ట్రంగా దీన్ని దేశంలో పోటీపడేట్టుగా తయారు చేసుకోవడం కోసం రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం. కాబట్టి ఆ లక్ష్యాలని చేరుకోవటం కోసం మనమందరం మనమందరం కలిసికట్టుగా ఉద్యోగ వ్యవస్థ, అట్లాగే పౌర సమాజం అందరం కలిసి ఆ లక్ష్యాలను చేర్చుకోవటం కోసం అంకితం అవుతూ
ఈ రాష్ట్ర ఈ సమాజ అభివృద్ధి కోసం అంకితం అవుతూ ఈ తెచ్చినటువంటి కష్టాలు, గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇబ్బందులు, అప్పుల్ని వీటన్నింటిని అధిగమిస్తూ ముందు పోవటం కోసం మనందరం ప్రయత్నం చేద్దామని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ, సరే భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ మనందరికీ తెలిసిందే, ఇదో పెద్ద సమస్య. మనందరికీ తెలిసిన సమస్య. సూపర్ క్రిటికల్ టెక్నాలజీని వాడుకుని సాధ్యమైనంత వరకు రా మెటీరియల్ మ్యాక్సిమం యూటిలైజేషన్ తెచ్చుకోవటం కాకుండా పర్యావరణానికి ఇబ్బంది లేకుండా ఉండేటట్టుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మేధావులు, పాలకులు, అభివృద్ధి చెందిన దేశాలన్నీ కూడా సూపర్ క్రిటికల్ టెక్నాలజీలో పోవాలని చెప్పి స్పష్టమైనటువంటి మార్గాలు నిర్దేశించినప్పటికీ, అలాగే భారతదేశంలో కూడా 2017 కల్లా గతంలో పెట్టినవి ఉంటే కూడా వాటిని కూడా తొలగించుకొని అప్డేట్ చేసుకోవాలని చెప్పి ఆనాటి యూపీఏ ప్రభుత్వం 2017 కల్లా చేస్తామని చెప్పి ప్రకటించినప్పటికి కూడా కొత్తగా పెట్టే దాంట్లో కూడా సబ్ క్రిటికల్ టెక్నాలజీ పెట్టి ఆ లక్ష్యాలకి లేకపోతే ఆ సూచనలకి అఘాతం కలిగించేటట్టుగా పెట్టినటువంటి ఈ సబ్ క్రిటికల్ టెక్నాలజీతో పెట్టిన భద్రాద్రి పవర్ ప్రాజెక్టు డెఫినెట్గా ఇది భారంగా మారిందని చెప్పడంలో నాకేం అభ్యంతరం లేదు. రా మెటీరియల్ కాస్ట్ ప్రొడక్షన్ పెరుగుతూ ఉంది, పర్యావరణానికి ఇబ్బంది పడుతూ ఉన్నాం. 30 ఏళ్ళు ఈ బాధని భరించాల్సి ఉంటుంది. ఈ లైఫ్ 30 ఏళ్ళు అంటే ప్రతిరోజు, ప్రతి నెల, ప్రతి సంవత్సరం దీని మీద పడేటువంటి ఖర్చు అదంతా కూడా రాష్ట్ర ప్రజలు మోయాల్సిన పరిస్థితి వస్తుంది. ఇటువంటి క్లిష్టమైనటువంటి పరిస్థితులను కూడా అధిగమించడం కోసం ఇక్కడ పనిచేసేటువంటి సీనియర్ సిబ్బంది కానీ, లేకపోతే వీళ్ళ సూచనలు ఇచ్చేటువంటి ప్రభుత్వ సిబ్బంది కానీ అధిగమించడం కోసం ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలో స్పష్టంగా వారికి కొన్ని మార్గదర్శకల కార్యక్రమాలని వారందరికీ చెప్పడం జరిగింది. భవిష్యత్తులో వీటిని అధిగమించే కార్యక్రమం చేస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, ఈ కార్యక్రమంలో పాల్గొంచుకోవడానికి వచ్చినటువంటి మీ అందరికీ, ఇక్కడ ఉన్నటువంటి స్నేహితులు అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఇందులో చాలా విషయాలు